హాయ్ బ్రోస్. ఈ మధ్యకాలంలో నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, సత్య సినిమాని మళ్ళీ చూసిన ఆర్జీవి కలలో నీళ్లు పెట్టుకొని, సత్య లాంటి సినిమా చేసిన నేను మళ్ళీ అలాంటి సినిమాని ఎందుకు చేయలేకపోతున్నాను అని చాలా ఫీల్ అయ్యాడంట. ఒకానొక సందర్భంలో విలేకరు అడిగిన ప్రశ్న, శివ లాంటి సినిమాని మీరు మళ్ళీ ఎప్పుడు చేస్తారు అంటే, శివ చేశానుగా, మళ్ళీ శివ సినిమాని ఎందుకు అని సటైర్లు వేసే ఆర్జీవి సత్య లాంటి సినిమాని మళ్ళీ చేస్తాను అంటే మీరు నమ్ముతారా? రంగీలా, క్షణక్షణం, సర్కార్ లాంటి సినిమాలు చేసిన ఆర్జీవి స్టోరీలు దొరక్క పొలిటికల్ కాంట్రవర్సీలైన రక్త చరిత్ర, వంగవీటి, కొండ లాంటి వివాదమైన సినిమాలతో పబ్లిసిటీ పెంచాలనుకున్న ఆర్జీవి మళ్ళీ సత్య లాంటి సినిమా స్టోరీని తయారు చేయగలడు అంటే మీరు నమ్ముతారా? సుమంత్కి డెబ్యూ మూవీ అయిన ప్రేమకథ అప్పట్లో యూత్ అందరినీ ఒక ఊపేసింది. అలాంటి సినిమా తీసిన ఆర్జీవి స్టోరీలన్నీ గాలి వదిలేసి మియా మల్కోవ్తో డాక్యుమెంటరీ చేసినప్పుడు ఆర్జీవి ఇంత దిగజారిపోయాడు అనుకున్నాను. అలాంటి ఆర్జీవి సత్య లాంటి మూవీ స్టోరీని తయారు చేస్తున్నాడు, తీయబోతున్నాడు అంటే మీరు నమ్మగలరా? సార్ ఒక్కసారి 3 నెలలు 4 నెలలు కాన్సన్ట్రేట్ చేసి ఒక్కసారి మళ్ళీ ఒక ఊపి ఊపండి సార్. ఒక్క సినిమా వన్ ఫిలిం మీరు అనుకుంటే అవుతుంది. నేను ఆ పనిలోనే ఉన్నాను అని మీ మీద ఒట్టేసి చెప్తున్నా. బేసిక్గా నేను మాట మీద నిలబడను, రోజుకు ఒక మాట చెప్తాను అని చెప్పే ఆర్జీవి ఒక మాట మీద నిలబడి ఇక మీదట నేను సత్య లాంటి సినిమాల్ని చేస్తాను అంటే మీరు నమ్ముతారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అసలు ఆర్జీవి కెరీర్ స్టార్టింగ్లో రావు గారి ఇల్లు, కలెక్టర్ గారు అబ్బాయి అనే మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడంట. సెట్లో ఒక మూలను కూర్చొని సైలెంట్గా ఉండేవాడంట, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదంట. అక్కడ చూసిన కొంతమంది వీడేంట్రా ఇలా ఉన్నాడు, అసలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి పనికిరాడు అని చెప్పి అనేవాళ్ళంట. ఇంకొంతమంది అనుకునే వాళ్ళంట, సునామీ వచ్చే ముందు వాతావరణం ఎంత సైలెంట్గా ఉంటుందో వీడి మైండ్ కూడా అలాగే పనిచేస్తుంది, వీడు పెద్ద డైరెక్టర్ అవుతాడు అని చెప్పి అనుకునేవాళ్ళంట. నేనైతే నమ్ముతాను బ్రోస్, ఎందుకంటే శివ, సత్య లాంటి సినిమాలను చేసింది ఆయనే. ఆర్జీవి సార్, మీరు మారితే చూడాలని ఉంది సార్. కమ్ బ్యాక్ అగైన్.